ఇప్పుడు ఈ సినిమా ఇది రిలీజ్‌గా ఆగిపోవడానికి కారణం ఒకటి మెగాస్టార్ చిరంజీవి అనేసి సోషల్ మీడియాలో ఈళ్ళని ఎంత ట్రోల్ చేస్తున్నారో మీకు తెలుసు. అసలుకెందుకొస్తుంది ఇది? పని పాటు లేని వాళ్ళు చేస్తారు. చిరంజీవి గారికి ఏం సంబంధం అండి? చిరంజీవి గారు ఆయన సినిమా ఆయన చేసుకుంటున్నాడు, ఏ దాంట్లో దూరడు ఆయన. ఇంకొకరికి నేను ఒక మాట చెప్తానండి, ఇంకొకరి దాంట్లో ఆయన దూరరు, ఇంకొకరి దాంట్లో ఆయన రాడు. దయచేసి ఇలాంటివన్నీ కూడా ఇది కాంట్రవర్సీలు రాకూడదు. సినిమా రిలీజ్ అవ్వాలి, సినిమా బాగుండాలి, పెద్ద హిట్ అవ్వాలి, సినిమా రిలీజ్ అవ్వాలని కోరుకుందాం, ఆ దేవుని కోరుకుందాం, దుర్గమ్మని కోరుకుందాం, అందరినీ వెంకటేశ్వర స్వామిని కోరుకుందాం తప్ప సినిమాని కాంట్రవర్సీ చేయకూడదు. చిరంజీవి గారు ఎప్పుడు కూడా ఇలాంటి వాటిలో ఎప్పుడు దూడరు. అది కాంట్రవర్సీ చేయరే కాదు, కానీ ఎవరో చేయరు. రెండోది, ఈ సినిమాని రిలీజ్ అవ్వాలని కోరుకుందాం, చక్కగా హిట్ అవ్వాలని కోరుకుందాం. దయచేసి కాంట్రవర్సీలు చేయొద్దని నా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు ఇంకో మాట, ఇప్పుడు ఈ సినిమా ఒకవేళ 12న రిలీజ్ అయితే పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే అఖండకు ఉన్న ప్లస్ ఏంటి, మిగతా సినిమాలకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? సార్, అఖండ వేరు, చిన్న సినిమాలు వేరండి. ఇప్పుడు అది 5 రిలీజ్ అవ్వాలి, 12కి వెళ్తుంది అనుకోండి, తప్పేం లేదు. లేకపోతే 24కి వెళ్తుంది అనుకోండి, తప్పేం లేదు. ఎప్పుడు వేసినా హిట్టే సినిమా అది, ఎప్పుడు వేసినా హిట్టే. కాకపోతే క్లారిటీ ఇమ్మంటున్నాం. ఇప్పుడు కాదు, ఎప్పుడు వేస్తారు క్లారిటీ. ఎగ్జిబిట్ డబ్బులు వాపస్ ఇచ్చేయండి, మళ్ళీ తర్వాత మీరు అమ్ముకోండి సినిమా, మీరు ఏమైనా చేసుకోండి. ఫైనాన్సర్లు అందరూ సినిమా రిలీజ్ కోసం మీకు అప్పుకి ఇవ్వలే, మీకేం వడ్డీకి ఇవ్వలే. డబ్బులు సినిమా మీద నమ్మకంతో, డిసెంబర్ 5 రిలీజ్ నమ్మకంతో ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చాడు, డిస్ట్రిబ్యూటర్ ఎవరికి ఇచ్చాడు? ప్రొడ్యూసర్కి ఇచ్చాడు. మీరు ఆ డబ్బు వాపస్ ఇవ్వాలి. సినిమా రిలీజ్ చేయకపోతే, వాపస్ ఇవ్వకపోతే మీరు మామూలుగా పేపర్ యాడ్ వేసి తప్పు చేసి డబ్బు తీసుకున్నట్టు అవుతుంది. ఇండస్ట్రీ రేపు ఎవరిని నమ్మరు. కనుక ఇండస్ట్రీ నమ్మకం ఉండాలి అంటే ఎగ్జిబిటర్ డబ్బు వాపస్ రావాలి. పెద్ద సినిమాలకు ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి సార్? అది పెద్ద సినిమాలకి ఏం సమస్యలు రాలేదండి. ఈ సినిమాని ఈ మధ్యకాలంలో సమస్య వచ్చింది. చిన్న సినిమాలు ఆడుతున్నాయి, చిన్న సినిమాలు లాభాలు వస్తున్నాయి, చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అన్నీ కూడా లాస్లోనే ఉన్నాయి. అందుకే చెప్పాను కదా, మనం కారు వేసుకుంటూ వెళ్ళిపోతుంటే, మనం చైన్లు వేసుకుంటూ వెళ్ళిపోతుంటే 1000 కోట్లు సినిమా తీస్తే, 2000 కోట్లు సినిమా తీస్తే కాదు, మన స్తోమత ఎంత ఉంది. మనం తీసే సినిమాకి రేపు ఉదయం ఇలాగే నష్టం వస్తే ఆపి కట్టగలమా మన ఆస్తులు అమ్మి? మనకి ఎంత ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎంత ఆస్తులు ఉన్నాయి, అది తెలుసుకోకుండా ఎవ్వరు పడితే వాళ్ళు దొరికినట్టు తీసి, పోతే ఫైనాన్సర్ పోతాడు, పోతే డిస్ట్రిబ్యూటర్ పోతాడు, పోతే ఎగ్జిబిటర్ పోతాడు అనుకొని సినిమా తీస్తున్నారని ఇప్పుడు అనుకుంటున్నాను నేను. అంటే మీకు డబ్బు పోతే డబ్బు మీరు 30% కూడా మీరు కట్టుకోలేరు, 20% కూడా కట్టుకోలేని వాళ్ళు మీరు సినిమా తీయడం ఎందుకు? హీరోలు ఆలోచించండి, డైరెక్టర్లు ఆలోచించండి, ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళిపోతుందో ఆలోచించండి. ఒక్కసారి చిన్న సినిమా బతుకుతుంది, చిన్న సినిమా బాగుంది, పెద్ద సినిమా బాగుండాలని కోరుకుందాం. కానీ ఆ నిర్మాత ఒక 30% నష్టం అయితే తట్టుకోగలరా లేడా? కానీ ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్ ఉండే తీవ్ర నష్టం వచ్చి సినిమా ఆగడం అనేది అందరూ షాక్కు గురి చేసింది. నిర్మాతలు, అభిమానులు కన్నీరు పెట్టుకుంటున్నారు, ఎగ్జిబిటర్ల బాధలో ఉన్నారు, ఎగ్జిబిటర్ల కష్టాల్లో ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు. కనుక వాళ్ళందరూ రేపు వస్తామంటున్నారు, రేపు ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్లు వస్తున్నారు, వాళ్ళతో పాటు అందరూ వస్తారేమో. రాను చిలికి గాలివాన్ అవ్వకుండా ఇది సెటిల్ చేస్తే బాగుంటుందని బాలేబాబు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మీకు మన బోయపాటి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు ఇండస్ట్రీలో ఇంకొకటి అంటే బాలు గారిది ఇష్యూ కొంత నడుస్తుంది. విగ్రహం పెట్టడానికి అక్కడ చూస్తున్న ప్రయత్నంలో ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది, మొత్తం 14వ తారీఖున అనుకుంటా. అది మొత్తం కూడా ఏర్పాటు జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే కొంత వ్యతిరేకత వస్తుంది. దీనివల్ల 2 రకాలుగా ఇబ్బంది, అటు ప్రాంతం ఇటు ప్రాంతం కొంత ఈ విషయం నడుస్తుంది సోషల్ మీడియాలో. ఇప్పుడు దానికోసం నేను ఏమి డిస్కస్ చేయనండి, ఎందుకంటే ఇప్పుడు మా ఇండస్ట్రీ ఇష్యూ కొంచెం నడుస్తుంది, మా సినిమా రిలీజ్ ఇష్యూ నడుస్తుంది. కాబట్టి ఈ ఇష్యూలో నేనేం మాట్లాడలేను, అందాక మాట్లాడను, సారీ. నేను మొత్తం టోటల్గా మా ఇష్యూ సాల్వ్ అయిన తర్వాత తప్పకుండా మిమ్మల్ని పిలిచి నేను మాట్లాడుతాను.